ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా, హరికృష్ణ త్యాగం ఒక మిథ్య. రాజీనామా చేసినా ఉద్యోగం మళ్లీ వస్తుంది. అలా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కోకొల్లలు. ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం మారాటం, ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం, కోచింగ్ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి. ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్ము ఎక్కడిది? జీతంలో 30% సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే. ప్రభుత్వాల మీద కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ. విద్యార్థుల జీవితాలు పనంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట. అబద్ధం ఆడరాదు, సత్యమునే పలకవలను అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్ధాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణగౌడ్ మాటలు అలాగే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంతకాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజాసేవ కోసం తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశానని, కొలువులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా, చాలా గొప్ప వ్యక్తి అన్న భావన ఏర్పడుతుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంత లోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులుబాటు ఉంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన ఉండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నాడేమో అని జనం ఆలోచిస్తుంటారు. కానీ అదంతా నిజం కాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంతకాలంగా చిన్నాచితకా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే స్వయంగా చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతం ఎంత, అందులో చేసే ఖర్చు ఎంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో 10 మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే. కానీ మన సమాజంలో ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్తదానాలు చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్య, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కానీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితకా సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకుని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన నాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరనాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్గా మార్చుకుని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని 15 ఏళ్లు లేదు. రిటైర్మెంట్కు దగ్గర కూడా లేరు. కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నారు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ ఇంకా ఎంతో ఉద్యోగ భవిష్యత్తు ఉన్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి ప్రజలను నమ్మించి రాజకీయాల్లోకి వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం, ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా 2 ఏళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువు వస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదో కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు, ప్రజలను మోసం చేయడం. అధ్యాపక వృత్తిలో ఉంటూ నీతి నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్ధాల పునాదుల మీద అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయస్థానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్ళు ప్రజలను మోసం చేయకుండా ఉండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తరువాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని వారు కోరినంత ముట్టజెప్పి కోర్టును కూడా ప్రభావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్ధమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీకి నామినేషన్ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బీసీనంటూ బీసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బీసీలను సంఘటితం చేసి విజయం సాధిస్తానంటున్నారు. కానీ అటువంటి దారి ఎక్కడా కనిపించడం లేదు. దాంతో రాత్రికి రాత్రి బీఎస్పీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీ కార్యకర్తలైన పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బీఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బీసీ పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బీసీ కండువతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చేసి చూపిస్తున్నారు. ఈ రెండింటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి ఉంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్ సెంటర్లన్నీ కలకలలాడుతుండేవి. కోచింగ్ సెంటర్లు కూడా ఇదిగో నోటిఫికేషన్ వచ్చే, అదిగో నోటిఫికేషన్ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్ సెంటర్లు ప్రచారం మొదలు పెట్టేవి.
తెలంగాణ వచ్చిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని గత బీఆర్ఎస్ పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్ద ఎత్తున నగరాలకు చేరుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కేంద్రాలలో పెద్ద ఎత్తున వెలిసిన కోచింగ్ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం, నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్ సెంటర్ల బొచ్చెలో రాయి వేసినట్లయింది. కోచింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మధ్య డిఎస్సి, గ్రూప్ 1ల మీద పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్ సెంటర్లు అభ్యర్థులను రెచ్చగొట్టి రోడ్ల మీదకు తీసుకొచ్చారు. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించారు. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్ సెంటర్ల గొంతులో వెలక్కాయపడినట్లయింది. ఇకపై ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో ఉండాలన్న ఆలోచనతో కోచింగ్ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓవైపు కాంపిటేటివ్ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. కోచింగ్ సెంటర్ల ద్వారా వాటిని అమ్ముకుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కానీ హరికృష్ణ ఆశలు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్ సెంటర్లు ఉండడంతో ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. బీఎస్పీ కండువ కప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్యవంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు, విద్యలు, ఎత్తులు, జిత్తులు, కథలు, నటనలు, సానుభూతి పవనాలు ఇన్ని దాగి ఉంటాయి. కానీ కొన్ని ఎన్నికలు అలా ఉండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతి నిజాయితీగా ఉండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది మాత్రం పట్టభద్రులే.